చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు కీలకమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పినపాక మండలంలోని సీతారాంపురం గ్రామ పంచాయతీలో 12 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన అంగన్వాడీ భవనాన్ని స్థానిక సర్పంచ్ సనప అనితతో కలిసి పినపాక ఎమ్మెల్యే పాయం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు మెరుగైన విద్య, పోషకాహారం, ఆరోగ్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. నూతన భవనం అందుబాటులోకి రావడంతో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. పిల్లల ఆరోగ్యం, విద్య, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు మహిళా, శిశు సంక్షేమ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామనాథం, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బోడ రమేష్, సిడిపిఓ జయలక్ష్మి, స్థానిక అంగన్వాడీ టీచర్ జయ, సర్పంచులు, ఉప సర్పంచులు, అంగన్వాడీ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే సార్. సార్ ఆగిపోయాడు వచ్చేసి. ఓకే సార్. చెప్తాడు మనం రాసుకుందాం. ఒకరోజు దరఖాస్తు ఏం చెప్తారు? సార్ మేము ఇల్లు కట్టలేదు, మేము కట్టినట్టున్నదని మాకు ఇల్లు రావట్లేదు, మాది గడ్డి. దరఖాస్తు